హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అరకు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ కేజీబీవీకి సంబంధించిందనమాట. ఏపీ కేజీబీవీ. సో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం సంబంధించింది నోటిఫికేషన్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. అయితే ఆన్లైన్ అడ్మిషన్ సంబంధించింది 6th క్లాస్ అండ్ రిమైనింగ్ బ్యాక్లాగ్స్ 7th 8th కావచ్చు, బ్యాక్లాగ్స్ ఏవైతే ఉన్నాయో. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ ఆన్లైన్ అడ్మిషన్స్ కావచ్చు. ఏ విధంగా మనం ఆన్లైన్లో అప్లై చేయాలి, స్టూడెంట్ అప్లికేషన్ అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మీరు ఏం చేస్తారు అంటే కేజీబీవీ అనమాట అఫీషియల్ వెబ్సైట్. మీరు కేజీబీవీ అని టైప్ చేస్తే చాలు, మీరు ఈ సైట్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. ఈ సైట్కి అంతే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం అనే వెబ్సైట్కి అయితే మీరు రీడైరెక్ట్ అయితే అవుతారనమాట. ఇందులో మీరు చూసుకోవచ్చు 6th క్లాస్ సంబంధించి ఉంది, 7th 8th 9th బ్యాక్లాగ్స్ ఉన్నాయి, తర్వాత ఇంటర్మీడియట్ ఉన్నాయి. 6th అడ్మిషన్ ఒక అప్లికేషన్ చేద్దాం మీ ముందు లైవ్లో. ఇక్కడ అప్లికేషన్ డేట్స్ అయితే ఉన్నాయి, ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఉంది. అండ్ నెక్స్ట్ నో యువర్ డీటెయిల్స్ తొందరలో అయితే ఇది రిలీజ్ అవుతుంది. అండ్ యూజర్ మాన్యువల్ ఎలా చేయాలనేది లాస్ట్ డేట్ అండ్ ఫస్ట్ డేట్ ఇచ్చారు. నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు కస్తూర్బా గాంధీ విద్యాలయం సంబంధించి 6th to 11th వరకు అని ఇచ్చారు, బ్యాక్లాగ్స్ తర్వాత అనమాట. మీరు అప్లై చేయాలి అంటే ఇక్కడ 6th క్లాస్ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసి ఇక్కడ యూఐడి అంటే ఆధార్ నెంబర్, స్టూడెంట్ అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అనేది ప్రాపర్గా ఇవ్వండి, మిస్టేక్ అయితే చేయొద్దు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్లోని మంత్ ఫస్ట్ అడుగుతుంది, తర్వాత డేట్ ఇవ్వాలి, ఆ తర్వాత ఇయర్ ఆఫ్ బర్త్ అనమాట. వన్స్ మీరు అది సబ్మిట్ చేశాక మీరు క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అయితే సరిపోతుంది. చాలా సింపుల్ ప్రాసెస్. అవి క్లిక్ చేయగానే మనకి ఏంటంటే సైన్ ఇన్ అయినట్టు. ఆ తర్వాత 6th క్లాస్ అడ్మిషన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. ఇక్కడ మీరు వెరీ సింపుల్ డీటెయిల్స్, అప్లికెంట్ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి, ఆ తర్వాత సర్నేమ్ అంటే ఇంటి పేరు ఎంటర్ చేయాలి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. ఫాదర్ మొబైల్ నెంబర్, ఫాదర్ ఆర్ మదర్ మొబైల్ నెంబర్ ఏదైతే రెగ్యులర్గా యూజ్ చేస్తారో అది, అడ్రస్ విత్ పిన్ కోడ్ ఇవ్వాలి. చైల్డ్ నెంబర్ అనేది ఇవంతా నో పెట్టేసుకోండి, పిహెచ్ కూడా నో పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఆర్ యూ ఓఎస్సీ క్యాండిడేట్ అంటే ఇక్కడ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు ఓఎస్ క్యాండిడేట్ యాజ్ పర్ కేజీబీ అనమాట. అంటే ఇంతకుముందు కేజీబీలో జాయిన్ అయ్యి ఏమైనా వదిలేసారా, లేదా చైల్డ్ ఐడి ఎక్కడైనా ఉంటూ మీరు వదిలేసారా అనేసి ఎస్ అయితే ఓఎస్సీ పెట్టుకోండి, ఐడి ఇవ్వచ్చు. నో అని పెట్టుకోండి, మ్యాక్సిమం ఎవరికి ఉండదు కాబట్టి నాన్ ఓఎస్సీ క్యాండిడేట్ అని పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఫ్యామిలీ డీటెయిల్స్కి వచ్చినట్లయితే ఇక్కడ నాట్ అప్లికేబుల్ మేజర్ థింగ్స్ అంటే ఇద్దరు అమ్మ నాన్న ఇద్దరు ఉంటే నాట్ అప్లికేబుల్. ఆర్ఫన్ అంటే అన్నదని మీకు తెలుసు. అండ్ ఒకరు మదర్, ఒకవేళ మదర్ లేరు ఫాదర్ ఉన్నారు సింగిల్ పేరెంట్, అండ్ నెక్స్ట్ రోజు ఫాదర్ లేరు మదర్ ఉన్నారు సింగిల్ పేరెంట్, అలాంటి దానికి ఏంటంటే సెమీ ఆర్ఫన్ పెట్టుకోండి. సెమీ ఆర్ఫన్ పెట్టుకుంటే వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అడ్మిషన్ తీసుకోవడానికి. రిమైనింగ్ క్యాస్ట్, సబ్ క్యాస్ట్, తర్వాత రిలీజియన్ హిందూ, మ్యాక్సిమం హిందూ అని పెట్టుకుంటారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవంతా ఉంటుంది. న్యూ డిస్ట్రిక్ట్స్ అయితే యాడ్ అయ్యాయి, అవి గుర్తుపెట్టుకోండి. మండల్ మీ సబ్ బ్లాక్ ఇచ్చుకోండి, మండల్ ఇచ్చి విలేజ్ ఇవ్వండి. ఇన్ కేస్ ఇందులో మీ విలేజ్ కానీ షో చేయకపోతే నియరెస్ట్ రెవెన్యూ విలేజ్ ఇచ్చుకోండి, లేదా పోస్టల్ ఇచ్చుకొని స్ట్రీట్ దగ్గర మీ విలేజ్ అయితే ఇచ్చుకోండి, సరిపోతుంది. పిన్ కోడ్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ స్టడీ పర్టికులర్ డీటెయిల్స్ వచ్చేసరికి 4th 5th ఎక్కడ చదువుకున్నారు ఏంటనేది ఇవ్వాలి. మీడియం ఏ తెలుగు ఇంగ్లీషా మీడియం అడుగుద్ది. ఆ తర్వాత డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్ మీరు 4th 5th మ్యాక్సిమం ఆ డిస్ట్రిక్ట్ మీరు ఇచ్చేసుకోవాలి. ఆ తర్వాత వెదర్ గవర్నమెంట్ అని అడుగుతుంది, లేదా ప్రైవేట్ అయినా గవర్నమెంట్ ఎయిడెడ్లో ఉందైతే అలా ఇచ్చుకోండి. సో ఈ అప్లికెంట్ స్టూడెంట్ గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ ఇచ్చేస్తున్నాం. తర్వాత రూరల్ అర్బన్, రూరల్ అయితే రూరల్, అర్బన్ అయితే అర్బన్. అండ్ స్కూల్ అప్లయింగ్ ఎక్కడ మీరు అప్లై చేయాలనుకుంటున్నారు ఆ డిస్ట్రిక్ట్ ఇచ్చి మండల్ ఇచ్చేసి ఒక 3 ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చుకోవాలి. కేజీబీ సంబంధించింది మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది, ఏ స్కూల్, అండ్ సెకండ్ ప్రిఫరెన్స్ కూడా సేమ్ అదే విధంగా పెట్టుకోండి, థర్డ్ ప్రిఫరెన్సెస్ కూడా సేమ్. ఈ విధంగా 3 ఇన్ఫర్మేషన్స్ అయితే ఇచ్చేసుకోవాలి. ఒకసారి నేను ఇస్తాను. ఇలా మీరు కంప్లీట్ ఇచ్చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫోటో అప్లోడ్ చేయాలి. సైన్ అయితే మ్యాండేటరీ లేదండి. ఫోటో ఎలా అప్లోడ్ చేయాలి అంటే 3.5 సెంటీమీటర్స్ లేదా 4.5 సెంటీమీటర్స్. ఈవెన్ మీరు ఒకవేళ ఫోటోషాప్ యూజ్ చేస్తున్నట్లయితే మీరు ఈజీగా అలా పెట్టేసుకోవచ్చు. కస్టమ్స్లోకి వెళ్ళేసి మీరు 3.5 4.5 సెంటీమీటర్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను కస్టంలోని సెంటీమీటర్స్లోనే 3.5 4.5 సెంటీమీటర్స్ ఇచ్చేస్తున్నా. ఇన్ కేస్ మీరు పెయింట్ వాడితే మీరు 50% రిసైజ్ చేస్తే సరిపోతుంది, లేదు నార్మల్ ఫోన్ అయితే 50 KB లోపు ఉంటే సరిపోతుంది. మరి అంత పర్టికులర్ ఏం అవసరం లేదండి, కేబీస్ మాత్రమే పర్టికులర్ అనమాట. అవి మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అనమాట,
పర్సనల్ డీటెయిల్స్, ఫ్యామిలీ డీటెయిల్స్ ఏవైతే ఉందో రీచెక్ చేసుకోవాలి. అయితే యాన్యువల్ ఇన్కమ్ ఎంత పెట్టుకోవాలనుకుంటుంటారు? ఒక 20,000 పెడితే సరిపోతుందండి. 1,00,000 బిలో ఉంటుంది కాబట్టి 20-30 అలా పెడితే సరిపోతుంది. మొత్తం చెక్ చేసుకోండి. అక్కడ ఏం ఇన్ఫర్మేషన్ లేదండి. ఆక్యుఫికేషన్ డీటెయిల్స్ కావచ్చు, ఫాదర్ మదర్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, వాళ్ళ ఆధార్ నెంబర్ కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్సే ఉంటాయి. మీరు రీడ్ చేయగలరు. ఇక్కడ ఎక్కువ టైం తీసుకుంటే సెషన్ ఎక్స్పైర్ అయిపోయింది. సో నేను మళ్ళీ రీలాగిన్ అవుతాను. రీలాగిన్ అయ్యి మళ్ళీ సబ్మిట్ చేశాను డేటా. వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత కంగారు పడొద్దు, బ్యాక్ వచ్చేస్తుంది. మళ్ళీ క్యాండిడేట్ లాగిన్లోకి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. అప్లికేషన్ మర్చిపోతే, ఐడి మర్చిపోతే కింద న్యూ ఇయర్ క్యాండిడేట్ డీటెయిల్స్, బట్ ఆ ఆప్షన్ ఇప్పుడు పని చేయట్లేదు. తొందరలో ఎనేబుల్ చేస్తారు. ఈలోపు మనం ఏం చేయాలంటే ఇక్కడ 6th క్లాస్ క్యాండిడేట్ లాగిన్లోకి మళ్ళీ వెళ్ళి ఆధార్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నాగా, ఇవి కరెక్ట్గా ఇచ్చుకొని ఉండాలి స్టార్టింగ్లోనే. వన్స్ మీరు మంత్, డేట్, ఇయర్ ఆఫ్ బర్త్ ఇచ్చి క్యాప్చర్ ఇచ్చి మళ్ళీ సైన్ ఇన్ అవ్వాలి. అప్లికేషన్లో అయితే చిన్న చిన్న ఇన్ఫర్మేషన్సే ఉన్నాయండి. మరి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. చిన్నదే పేరేంటి అలాంటివే, ఫాదర్ నేమ్ అలాంటివే ఉన్నాయి అంతే. ఇవన్నీ కంప్లీట్ వన్స్ మీ అప్లికేషన్ కంప్లీట్ అవ్వగానే ఈ విధంగా ప్రింట్ అనే ఆప్షన్ అయితే మీకు ఎనేబుల్ అవుతుంది. మీరు ప్రింట్ మీద క్లిక్ చేసి మీరు ప్రింట్అవుట్ అయినా ఇచ్చుకోవచ్చు, పీడిఎఫ్లో సేవ్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్ గైడ్. వీడియో అయితే ఇంతవరకే. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను అనుకుంటున్నా. ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అప్లికేషన్లో. థ్యాంక్ యూ సో మచ్.